కీర్తన గ్రంథం నుండి 3వ కీర్తన. ఈ కీర్తన దావీదు రచించిన కీర్తన. అబ్షలోమును తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. దావీదు తన జీవితంలో అత్యంత కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు అతని సొంత కుమారుడే అబ్షలోము తిరుగుబాటు చేసి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్న సమయంలో రచించిన కీర్తన. నిస్సహాయ స్థితిలో దావీదు ఈ కీర్తనని రాశాడు. తన విశ్వాసాన్ని ఏ విధంగా ప్రార్థన ద్వారా ప్రకటించాడో ఇది మనం చూస్తాం. కష్టకాలంలో మొదటి వచనం మనం చదివినప్పుడు 3వ కీర్తన మొదటి వచనము 2వ వచనం మనం చదివితే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచివారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పేవారు అనేకులు. ఇక్కడ మనము ఈ కీర్తన ప్రారంభమే దావీదు కష్టంలో ఉన్నట్టుగా, ఒక సంక్షోభంలో ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. దావీదుకి శత్రువులు పెరిగిపోయారు. సొంత కుమారుడే వ్యతిరేకించాడు. తండ్రినే చంపడానికి బయలుదేరాడు. అటువంటి సమయంలో రాజైన దావీదు తన సింహాసనాన్ని విడిచిపెట్టి, రాజ్యాన్ని విడిచిపెట్టి, ఒంటరిగా కాలినడకన ఎవరికి తెలియకుండా అరణ్యంలోకి పారిపోతాడు. దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సమయంలో రాసిన కీర్తన. వ్యక్తిగతంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా దావీదు అన్ని ఏరియాల్లో ఆత్మీయంగా కూడా అటాక్ కలిగి ఉన్నాడు. అన్ని వైపుల నుంచి అటాక్స్ వస్తూ ఉన్నాయి. అలాగే మనుషులు కూడా అనుకుంటున్నారు, దేవుడు దావీదుని వదిలేశాడేమో, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ లేదని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే దావీదు వింటూ ఉన్నాడు. మొదటిగా తన సొంత కుమారుడు వ్యతిరేకించినప్పుడు, చంపుదామని వచ్చినప్పుడు అదొక బాధ తండ్రిగా. ఆ బాధతో పాటు చుట్టూ ఉన్న మనుషులు దావీదుని హేళన చేస్తూ ఉన్నారు. దావీదుని దేవుడు విడిచిపెట్టేశాడు అని చెప్పి. అది ఇంకా దేవునికి దావీదుకి బాధను కలగజేసింది. తన హృదయము బాధతో, వేదనతో నిండిపోయింది. దేవుడే నిన్ను వదిలేశాడు, దేవుడు నిన్ను ఇంకా విడిచిపెట్టేశాడు, దేవుడు కృప ఇంకా నీ మీద లేదు అనే మాట చాలా అనుభవిస్తూ ఉన్నాడు దావీదు. మనం 3వ వచనంలోకి వెళ్ళినప్పుడు, యెహోవా నీవే నాకు కేడంగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. దావీదు ఈ పరిస్థితులన్నీ కూడా దేవుడికి వివరించాడు. ప్రార్థన ద్వారా వివరించాడు. చాలా బాధతో, వేదనతో, బరువైన గుండెతో చాలా బాధపడుతూ ఉన్నాడు. చుట్టూ ఉన్న మనుషులే విడిచిపెట్టేశారు. ఒకవైపు అబ్షలోము సొంత కుమారుడే చంపుదామని బయలుదేరాడు. అదేవిధంగా దావీదుకి శత్రువులు పెరిగిపోతూ ఉన్నారు. అందరూ అబ్షలోము వైపు తిరిగిపోతూ ఉన్నారు. అబ్షలోము రాజ అధికారాన్ని వాళ్ళు ఏకీభవిస్తూ ఉన్నారు. అదేవిధంగా దావీదుకి శత్రువు పెరిగిపోవడము చూస్తూ ఉన్నప్పుడు అక్కడున్న సమస్యపై దృష్టి పెట్టకుండా దావీదు చేసిన గొప్ప విషయం ఏంటంటే దేవుడి వైపు చూశాడు. 3వ వచనం మనం చూసినప్పుడు, యెహోవా నీవే నాకు కేడము, యు ఆర్ మై షీల్డ్. మనుషులు నాకు వ్యతిరేకంగా ఉన్నారు, సొంత కుమారుడే నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. తుఫాను వలె కష్టాలు నన్ను కొడతా ఉన్నప్పుడు నేను మాత్రము ఎక్కడా కదిలించబడడం లేదు, ఎందుకంటే నీవు నాకు కేడంగా ఉన్నావు అంటున్నాడు. నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నాడు. మొదటగా దావీదు అంటున్నాడు, లార్డ్ యు ఆర్ మై షీల్డ్. అండ్ రెండోది, యు ఆర్ మై గ్లోరీ. అండ్ మూడోది, అండ్ ద లిఫ్టర్ ఆఫ్ మై హెడ్. నువ్వే నా తల ఎత్తువాడు. నేను ఇప్పుడు పొందుకున్న అవమానము, నాకు కలిగిన అవమానము నువ్వే తీసివేసేవాడివి, నువ్వే నా తల ఎత్తుకునేలా చేస్తావు.
అలాగే నా పోయిన మహిమను, ఆ రాజ్య భోగాన్ని, ఆ రాజ్య అధికారాన్ని తిరిగి నువ్వు నాకు మళ్ళీ ఇస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది అంటున్నాడు దేవుడితో. మళ్ళీ అదే షీల్డ్ అంటున్నాడు. షీల్డ్ అంటే మనకు తెలుసు, యుద్ధంలో ఈ కేడము వాడతారు సైనికులు. ఎదుట శత్రువులు ఎన్ని బాణాలు వేసినా, బల్లాలు విసిరినా, కత్తులు విసిరినా ఆ షీల్డ్ ఏం చేస్తుందంటే కవర్ చేస్తుంది, అడ్డుగా ఉంటుంది. బాణాలు తగలకుండా, అగ్ని బాణాలు తగలకుండా, బల్లెములు తగలకుండా అది అడ్డుగా ఉంటుంది. సో దావీదు దేవుడికి చెప్తున్నాడు, దేవా నీవు నాకు కేడంగా ఉండు, నీవు నాకు షీల్డ్గా ఉండు, నాకు ప్రొటెక్షన్గా ఉండు, నీవు ఉంటే నాకు చాలు. ఎంతమంది ఎన్ని మాటలన్నా, ఎన్ని కత్తిపోటు వంటి మాటలు నా మీద వాళ్ళు పలికినా, నన్ను ఎంత గాయపరిచినా నీవు నాకు అడ్డుగా ఉంటే నాకు చాలు దేవా, నీవు నాకు కేడంగా ఉంటే చాలు. వాళ్ళు ఏమన్నా కూడా, సొంత వాళ్ళే, సొంత కుమారుడే నాకు వ్యతిరేకంగా ఉన్నా, నా అనుకున్న మనుషులే నన్ను ఇష్టానుసారంగా మాట్లాడినా, దేవుడే నీకు తోడులేడు, దేవుడే నేను విడిచిపెట్టేశాడు అన్నా కూడా నీవు నాకు కేడంగా ఉండు దేవా, అది నాకు చాలు. నీవు నాకు అతిశయాస్పదంగా ఉండు దేవా, నా తల ఎత్తువాడుగా ఉండు దేవా, నాకు చాలు అంటున్నాడు దావీదు. ఎంత గొప్ప మనసు అండి దావీదుకి. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని పై దృష్టి పెట్టలేదు. తన దృష్టి ఆ పరిస్థితి నుంచి, అక్కడున్న మనుషుల నుంచి, తన శత్రువుల నుంచి దేవుడి వైపు తన ఫోకస్ మార్చుకున్నాడు. తన దృష్టి మొత్తం దేవుడి వైపు మార్చుకున్నాడు. దేవుడే నాకు కేడము, దేవుడే నాకు ఆధారము, దేవుడే నాకు ఆశ్రయము, ఆయనే నాకు అతిశయాస్పదము, ఆయనే నా తల ఎత్తువాడు అని దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు. కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. మొదటగా మనం చూసాం క్రైసిస్తో స్టార్ట్ చేశాడు. కష్టకాలంలో ఉన్నాడు, సంక్షోభంలో ఉన్నాడు. 3వ వచనం వచ్చేసరికి సంపూర్ణంగా మార్పు చూసాం. ఫోకస్ అంతా షిఫ్ట్ చేసేసుకున్నాడు. ఆ సమస్య నుంచి దేవుని వైపుకి వెళ్ళిపోయాడు. అక్కడున్న సంక్షోభం నుంచి దేవుని మీద నమ్మకంకి కలిగి ఉన్నాడు. కేడంగా చేసుకున్నాడు దేవుణ్ణి. దేవుడే తల ఎత్తువాడు అంటున్నాడు, దేవుడే అతిశయాస్పదంగా ఉన్నాడు అంటున్నాడు. తర్వాత అంటున్నాడు 4వ వచనంలో, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి బై డేవిడ్. దావీదు ప్రార్థన చేశాడు తన సమస్య కోసం. చుట్టూ సమస్యలు ఉన్నాయి, ఎన్ని సమస్యలున్నా కూడా ఆ సమస్యని దావీదు చూడలేదు, కానీ దేవుణ్ణి మాత్రమే చూస్తూ ఉన్నాడు. దేవుణ్ణి చూస్తా, దేవుడికి ప్రార్థన చేస్తా అంటున్నాడు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు వెన్ ఐ ప్రే టు గాడ్, దేవుడు నాకు ఉత్తరం ఇచ్చును. గాడ్ విల్ ఆన్సర్ మై ప్రేయర్ అని ఎంత విశ్వాసంతో అంటున్నాడు. హౌ కెన్ వి సే దట్? చుట్టూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి, చుట్టూ సమస్యలు ఉన్నాయి, దేవుడికి విన్నవించుకుంటాం. ప్రార్థన చేసిన తర్వాత ఒక నమ్మకం దావీదు కలిగి ఉన్నాడు. కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు, గాడ్ విల్ ఆన్సర్ మై ప్రేయర్. అటువంటి కాన్ఫిడెన్స్ మనం కలిగి ఉన్నామా క్రైస్తవులుగా? ఆ దేవుడితో మనకు అటువంటి రిలేషన్షిప్ మనకు ఉందా? 5వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. వాట్ ఎ పీస్ ఆఫ్ మైండ్. చుట్టూ అటాక్స్ జరుగుతూ ఉన్నప్పుడు, హృదయంలో అటాక్ ఉన్నప్పుడు, బాధ వేదన ఉన్నప్పుడు దావీదు దేవుడి మీద ఆధారపడి అంటున్నాడు, నాకు దేవుడు ఆధారము, దేవా నీవే నాకు ఆధారము. కావున ఏం చేస్తాడంట, దాని గురించి ఆలోచించుకుని పడుకోకుండా ఉండను, మేలుకొని ఉంటాను. నువ్వు నాకు సమాధానం ఇచ్చావు, నేను మేలుకొని ఉంటాను, దాని గురించి ఆలోచిస్తాను అనడం లేదు. నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఐ విల్ స్లీప్ ఇన్ పీస్. అది ఎవరికి సాధ్యము అంటే కంప్లీట్గా దేవుని మీద ఆధారపడిన వ్యక్తులకు మాత్రమే సాధ్యము. చుట్టూ సమస్యలు ఉన్నాయి, చుట్టూ మనుషులు వ్యతిరేకత ఉంది, శత్రువులు ఉన్నారు, శత్రు భయం ఉంది, చంపబడతామని భయం ఉంది. ఉదయం లేచిన తర్వాత చంపేస్తారేమో, పడుకున్న తర్వాత రాత్రి చంపేస్తారేమో, అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా దావీదు చెప్తా ఉన్నాడు, నేను పడుకొని నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ లెగిస్తాను అంటున్నాడు. ఈ కీర్తన ఉదయకాలపు కీర్తన అని కూడా అంటారు. ఎందుకంటే దావీదు పడుకుంటాడంట, నిద్రపోతాడంట, నిద్రపోయి మళ్ళీ తిరిగి లేస్తాడంట. ఆ కాన్ఫిడెన్స్ గురించి తెలియజేస్తున్నాడు. మళ్ళీ అంటున్నాడు,
10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా మోహరించిన నేను భయపడను. ఐ విల్ నాట్ ఫియర్. పడుకొని నిద్రపోయి తిరిగి లేవడం కాకుండా అంటున్నాడు, 10,000 మంది నా మీదకి వచ్చిన శత్రువులు నేను భయపడను. ఎందుకు? బికాజ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై గాడ్. డేవిడ్ హ్యాస్ కాన్ఫిడెన్స్ ఆన్ హిస్ గాడ్. మనం కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనకి ఇష్టమైన మనుషులు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏదో జరిగిపోతుంది, ఏదో చేసేస్తారేమో అవని మన బాధ అనిపిస్తూ ఉంటుంది. చూస్తున్న పరిస్థితులు బట్టి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, సమస్యలు గుండా వెళ్తూ ఉంటాం. కానీ దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుని మనం నమ్మాలి. దేవుడే నాకు ఆధారము. నా చుట్టూ 10,000 మంది పడిపోయినా కూడా దేవుడు ఏం చేస్తాడు? మనకి జవాబిస్తాడు. దావీదు చెప్తున్నాడు, నేను భయపడను. మనం భయపడని అవసరం లేదు. ప్రశాంతంగా పడుకున్నాం. ఈరోజు నిద్ర రావాలని ట్యాబ్లెట్స్ వేసుకుంటా ఉన్నారు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్. ఒకవేళ ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు, ఆ రోజు రాత్రి అంతా నిద్ర పట్టదు, ఏ పనిని చేసుకోలేము, బాధపడిపోతూ ఉంటాం. సమస్యను చూసినప్పుడు మనం బొంబెలెత్తిపోతాం. సమస్యను చూసినప్పుడు, సంక్షోభం చూసినప్పుడు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు, ఆ మనుషులు గుర్తు వస్తూ ఉన్నప్పుడు మనం బాధపడతాం, బయటికి రాలేకపోతాం, క్షీణించిపోతాం. అదే సమస్యని చూడకుండా, మనకు ఎదురే పరిస్థితిని మనం చూడకుండా దేవుణ్ణి చూసినట్లయితే, దేవుని వైపు మన ఫోకస్ మనం మార్చుకున్నట్లయితే ప్రశాంతంగా పడుకోవచ్చు, కామ్గా ఉండొచ్చు. అప్పుడు దేవుడు తన సమయంలో దానికి జవాబునిస్తాడు. సో తర్వాత మనం చూసినప్పుడు విజయము చూస్తాం. 7-8 వచనాల్లో మనం ఒకసారి చదివితే, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు వెరగొట్టువాడు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. చెప్తున్నాడు. దేవుని సమక్షంలో నిగ్రహంగా ఉండే దావీదు దేవుని జ్ఞానంలో విజయం కోరుకుంటా ఉన్నాడు. దేవా, నీ వాళ్ళని సైలెన్స్ చేయి, పళ్ళు ఎరగొట్టేవాడుగా చెయ్యి. వాళ్ళు ఏంటంటే సైలెన్స్ చెయ్యి. వాళ్ళు ఇష్టానుసారంగా మాడుతూ ఉన్నారు, ఇష్టానుసారంగా నా గురించి వ్యతిరేకంగా మాడుతున్నారు. దేవుడి నుంచి వాళ్ళకి రక్షణ లేదు, దేవుడు విడిచిపెట్టేసాడు అంటున్నాడు. వాళ్ళందరినీ సైలెంట్ చేయదేవా, వాళ్ళందరినీ మాట్లాడకుండా చెయ్యి, వాళ్ళకి జవాబునివ్వు, వాళ్ళకి బుద్ధి చెప్పు అంటున్నాడు. 8వ వచనంలో అంటున్నాడు, రక్షణ యెహోవాది, గాడ్ ఈజ్ మై సేవియర్. దేవుడే నాకు రక్షణ. దాంతోపాటు ఇంకో గొప్ప మాట దావీదు ప్రార్థన చేసింది ఏంటంటే, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును కాక. అంత సమస్యలో ఉన్నప్పటికీ, అంత బాధలో ఉన్నప్పటికీ, అంత కష్టంలో ఉన్నప్పటికీ దావీదు చేస్తూ ఉన్నాడు, గుర్తు చేసుకుంటా ఉన్నాడు తన ప్రజల గురించి. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును కాక. వాట్ ఎ లెసన్ వీ నీడ్ టు లెర్న్ హియర్. మన సమస్యలు ఎంత గొప్పవైనా, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలున్నా కూడా ఇతరుల కోసం ప్రార్థన చేయడం అనేది చాలా గొప్ప విషయం, దేవుడికి ఇష్టమైన పని. దావీదు అదే చేశాడు. తనకు ఎంత కష్టంలో ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, రేపు ఉదయం లెగిస్తాడో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నా, తన కుమారుడు వచ్చి చంపేస్తాడు అనే స్థితిలో ఉన్నప్పటికీ ప్రజల కోసం, ఇతరుల కోసం వాళ్ళని ఆశీర్వదించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప మనసు కలిగిన దావీదు. అటువంటి మనసు కూడా మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన సమస్యల కోసం ప్రార్థన చేస్తూ ఇతరుల సమస్యల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మనం ప్రార్థన వింటాడు. యోబు అదే చేశాడు. తన గురించి చేశాడు, తన స్నేహితుల కోసం కూడా ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు యోబుకి బహుగా ఆశీర్వదించాడు. కష్టాల్లో ఉన్నప్పుడు మనం యేసయ్యను మనం చూస్తాం. పడవలో యేసయ్య ఉన్నప్పుడు, ఈదురుగాలులు, తుఫాను వస్తూ ఉన్నప్పుడు సముద్రంలో అక్కడ యేసయ్య చాలా ప్రశాంతంగా పడుకుంటాడు. ఎందుకంటే ఈ హ్యాస్ ట్రస్ట్ ఇన్ గాడ్. తండ్రి అయిన దేవుని మీద యేసయ్యకి నమ్మకం ఉంది కాబట్టి ఏమీ అవ్వదు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా, ఎంత ఈదురుగాలులు వచ్చినా ఏమీ అవ్వదన్న యేసయ్యకి తెలుసు. స్లీపింగ్ ఇన్ ద స్టార్మ్, డిఫికల్ట్ టైమ్స్లో ప్రశాంతంగా నిద్రపోవడం, ఇవి మనం పాఠం నేర్చుకోవచ్చు. సో మనకున్న పరిస్థితులు మనం తప్పించుకోలేము. సమస్యలు వస్తూ ఉంటాయి, సంక్షోభంలోకి వెళ్తూ ఉంటాం, కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దావీదు జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. దేవుడికి అప్పచెప్పడము, ఆ కష్టంలో మనం ప్రశాంతంగా ఉండడము, తగిన కాలంలో దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దావీదుకు విజయాన్ని అనుగ్రహించాడు. దావీదు కుమారుడైన అబ్షలోము తనకు తాను చంపబడ్డాడు. తర్వాత దావీదుకి వ్యతిరేకంగా ఉన్న
ప్రముఖమైన వ్యక్తులు చాలామంది అతి భయంకరంగా చంపబడ్డారు. తిరిగి దావీదుని యెరూషలేము తీసుకుని వచ్చాడు దేవుడు అరణ్యం నుంచి. అక్కడ మళ్ళా తిరిగి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాజుగా, గొప్ప రాజుగా ఒక 40 years 40 సంవత్సరాలు ఇంచుమించు ఇజ్రాయెల్ దేశాన్ని దావీదు పరిపాలన చేశాడు. గొప్ప రాజుగా పేరు తెచ్చుకున్నాడు. దేవుడు తల ఎత్తుకునేలా చేశాడు. దేవుడు కేడంగా ఉన్నాడు, అతిస్పదంగా ఉన్నాడు, అతిశయాస్పదంగాను ఉన్నాడు. షీల్డ్, గ్లోరీ, మహిమని తీసుకొని వచ్చాడు. అదే దేవుని మనము నమ్ముతూ ఉన్నాము. మనం కామ్గా ఉన్నప్పుడు, దేవుడికి మన సమస్య అప్పగించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని తగిన సమయంలో మనకి ఏం చేస్తాడు? మన శ్రమల్లో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. మనం చేయాల్సింది మన దృష్టి సమస్య మీద కాకుండా దేవుని వైపు మన దృష్టి పెట్టినట్లయితే దేవుడు మనకి జవాబిస్తాడు.